హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రీసెంట్గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ శాఖలో అయితే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఎన్హెచ్పిసి లిమిటెడ్ అని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఎన్హెచ్పిసి లిమిటెడ్ అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్. ఇందులో వచ్చేసి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 2nd జనవరి 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 22 జనవరి 2024 ఈవినింగ్ 6కి లాస్ట్ డేట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్స్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎనీ స్టేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇందులో వచ్చేసి పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ట్రైనీ ఇంజనీరింగ్ సివిల్, ట్రైనీ ఇంజనీరింగ్ మెకానికల్, ట్రైనీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ట్రైనీ ఆఫీసర్ ఫినాన్స్, మొత్తం 4 అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే మనకి ట్రైనీ ఇంజనీరింగ్ సివిల్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇది చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి కంపల్సరీ. అండ్ ఇక్కడ క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది మనకి డిగ్రీ ఇన్ సివిల్ డిసిప్లిన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. దీనికి ఓన్లీ సివిల్ డిసిప్లిన్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై. సివిల్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. అదర్ పర్సన్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రైనీ ఇంజనీరింగ్ మెకానికల్ ఇందులో వచ్చేసి మనకి రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళని ఎలిజిబుల్. ఇందులో వచ్చేసి మనకి మెకానికల్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మనకి. నెక్స్ట్ ట్రైనీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదర్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రైనీ ఆఫీసర్ ఫినాన్స్ చూసుకుంటే మనకి సిఏ అయితే చేయాల్సి ఉంటుంది, చార్టర్డ్ అకౌంట్స్. ఇదైతే కంపల్సరీ పాస్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోనికి ఎలిజిబుల్ అని మనకి ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్టుల వారీగా చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ టీఈ సివిల్, టీఈ ఎలక్ట్రికల్, టీఈ మెకానికల్, టీఓ ఫినాన్స్. టోటల్ వచ్చేసి మనకి 89 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ, నాన్ క్రిమినల్ లేయర్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు సంబంధించిన మొత్తం పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీకి వచ్చేసి మనకి 52 ఇవ్వడం జరిగింది. నాన్ క్రిమినల్ లేయర్ పర్సన్స్కి మాత్రమే ఇది. ఎస్సీకి వచ్చేసి 24, ఎస్టీకి వచ్చేసి 13. టోటల్ వచ్చేసి మనకి 89 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పెషల్ రిక్వైర్మెంట్ డ్రైవ్ ఫర్ పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 9 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి పోస్టులు డిసిప్లిన్ యాజ్ అడ్వర్టైజ్డ్ బై ఎన్హెచ్పిసి. ఇందులో చూసుకుంటే పోస్టుల వారికి సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి వీళ్ళకైతే కంపల్సరీ 2022 గేట్ స్కోర్ బేస్ చేసుకొని అయితే సెలక్షన్ అయితే జరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెకానికల్ డిసిప్లిన్ ఇంక్లూడ్స్ మెకానికల్, ప్రొడక్షన్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్. వీళ్ళకు కూడా సేమ్ గేట్ స్కోర్ 2022 దాన్ని బేస్ చేసుకొని మాత్రమే సెలక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ డిసిప్లిన్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ పవర్ ఇంజనీరింగ్. వీళ్ళకు కూడా సేమ్ గేట్ స్కోర్ 2022 దాన్ని బేస్ చేసుకొని మాత్రమే సెలెక్షన్ జరగడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్, ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కాంపెన్సేషన్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి సెలెక్ట్ అయిన పర్సన్స్కి 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ 1 yearలో వచ్చేసి వీళ్ళకి 50,000 to 1,60,000 అయితే పే చేస్తారు. అండ్ వీళ్ళకి చూసుకుంటే అలవెన్సెస్ కూడా కల్పించడం జరుగుతుంది. డియర్నెస్ అలవెన్స్ అని, హెచ్ఆర్ఏ అలవెన్స్ అని, క్యాటఫేరియా అలవెన్స్ అని, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ ఫెసిలిటీ, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ పిఎఫ్, పెన్షన్ అండ్ గ్రాట్యుయిటీ ఇవి మాత్రం వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. 1 year మీరు ట్రైనింగ్ తర్వాత 15 lakhs per annum అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్లేస్మెంట్ చూసుకుంటే మనకి క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఎట్ ప్రాజెక్ట్స్, పవర్ స్టేషన్స్లో అయినా, జాయింట్ వెంచర్స్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఆఫ్ ఎన్హెచ్పిసి ఇక్కడైతే ప్లేస్మెంట్స్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే మనకి గేట్ 2022 దాన్ని బేస్ చేసుకొని అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి
సర్వీస్ అగ్రిమెంట్ సెక్యూరిటీ బాండ్ ఇది వచ్చేసి మనకి 4 years అయితే ఉండడం జరుగుతుంది. దీనిపైన అయితే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 4 years అయితే మీరు చేయకపోతే ఈ జాబ్ 2,50,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమినల్ పర్సన్స్. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ పర్సన్స్ అయితే 1,25,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 4 years చేయకపోతే, లేదు 4 years చేస్తే మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ వచ్చేసి మనకి www.nhpcindia.com ఇందులో అయితే అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, అక్కడి నుంచి లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్స్ ఫర్ అప్లయింగ్ సర్టిఫికేట్స్, ఏమేమి సర్టిఫికేట్స్, స్కాన్ కాపీస్ ఏమేమి కావాలనేది ఇక్కడ మనకు పూర్తిగా ఇచ్చిండ్రు. 10th సర్టిఫికేట్, గేట్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, గేట్ స్కోర్ కార్డు, రిజిస్ట్రేషన్ ఫాము అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్, మీకు ఎలిజిబిలిటీ దానికి ఏమేమి ఉన్నాయో అన్ని సర్టిఫికేట్, మార్క్ షీట్స్ అన్నీ అయితే ఉండాల్సి ఉంటుంది. అవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అప్లికేషన్ వచ్చేసి మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో అయితే పిన్ చేస్తే అక్కడ లింక్ క్లిక్ చేసి మీకు డైరెక్ట్ ఇలా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. అండ్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్ అండ్ మ్యారిటల్ స్టేటస్, మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేదంటే సింగిల్ అని పెట్టండి మ్యారీడ్ కాకపోతే. అండ్ స్టేట్, మీది ఏ స్టేటో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ ఇండియన్ కాబట్టి ఇండియన్, రిలీజియన్ హిందూ, క్రిస్టియన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని, మైనారిటీ అయితే ఎస్ పెట్టండి, కాకపోతే నో పెట్టండి. కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ నాన్ క్రిమినల్ పర్సన్స్ అయితే ఓబీసీ నాన్ క్రిమినల్ అని పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ అయితే ఈడబ్ల్యూఎస్ అని పెట్టండి. జనరల్ కేటగిరీ అయితే జనరల్ అని పెట్టండి. ఇవన్నీ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. పీడబ్ల్యూడి ఉంటే ఎస్, లేదంటే నో. ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ అయితే ఎస్ఐ, లేదంటే నో. అండ్ ఇది ఎస్ అయితే నో. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీకు పేమెంట్ ఉండడం జరుగుతుంది. సపోజ్ ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే పేమెంట్ అయితే ఏం లేదు. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 295 రూపీస్ అయితే పేయాల్సి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే 295 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే పేమెంట్ అయితే ఏం లేదు. ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు లాగిన్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసేసి, స్కాన్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.